సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తుందన్నారు సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగురు రుద్రరాజు. 10 ఏళ్లుగా మోడీ సంస్థలను చేతిలో పెట్టుకుని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తీరును కాంగ్రెస్ చెబుతూ వచ్చిందని, ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం అవే అంశాలను ప్రస్తావించిందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో విలువలను దిగవార్చిన ఘనత మోడీదేనని, వారికి లొంగకపోతే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ కాంగ్రెస్ పాలనా సంక్షేమంపై ఆలోచన చేసి ప్రజలు మంచివారికి ఓట్లు వేయాలని గిడుగురు రుద్రరాజు కోరారు. నమస్కారం. సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తున్నాం. చండీగఢ్ మేయర్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అన్యాయాలు అక్రమాలు చేస్తుందో అదొక లేటెస్ట్ నిదర్శనం. కాంగ్రెస్ పార్టీగా మేము గడిచినటువంటి 10 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాం. అనేకమైనటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలన్నింటినీ చేతిలో పెట్టుకుని కావాలని ఆయా సంస్థలను నిర్వీర్యం చేస్తూ సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇతర కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ చేతిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం.